ఇవాళ చూడండి, నువ్వు ఇంతమందిని తెస్తున్నావు, ఏదో ఒకళ్ళే ఇద్దరు తప్ప ఎవడన్నా మాట్లాడుతున్నాడా నీ మీద? ఎందుకు మాట్లాడట్లేదు తెలుసా? అమ్మాయ్యా బతికిచ్చావు బాబు నాకు టికెట్ ఇవ్వకుండా. నాకు టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయం, చిత్తుగా ఓడిపోవడం ఖాయం. కాబట్టికి నన్ను బతికించావు బాబు అనుకుంటున్నారు తప్ప, నువ్వు టికెట్ ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను లేదా నాకు ఇంకేమైనా ఉందా అని ఎవరు బాధపట్ల. ఎవరికాలు స్వచ్ఛందంగా మైకుల ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. నాకు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వకపోతే నేను త్యాగం చేయడానికి రెడీగా ఉన్నాను. రాజకీయ పార్టీల్లో చూసారా, జగన్మోహన్ రెడ్డి దెబ్బకి జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలు ఎంత వ్యతిరేకతగా ఉన్నారో ఇవాళ ఏ రాజకీయ పార్టీలో జరగనటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ మైకుల ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అంటే ఇవ్వకపోతే టికెట్ ఇవ్వకపోతే హాయిగా ఉంటుంది, ఓడిపోయామని పేరు లేకుండా ఉంటుందని ఎవరు కాదు. నేను త్యాగానికి రెడీ అన్నాడు. తెలుగుదేశం పార్టీలో త్యాగానికి రెడీగా ఎవరు లేరు. ఎందుకు లేరు? తెలుగుదేశం బీఫారం చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇక బుద్ధయంకన నీకు ఇచ్చాపురం టికెట్ ఇచ్చానా, నువ్వు వెళ్ళిపోయి అక్కడ వేసుకోంటే అసలు బుద్ధయంకన ఎక్కడున్నాడు ఏంటి, ఎక్కడోడు ఏంటి, ఇచ్చాపురం ఎక్కడుంది ఏ లేకుండా అక్కడికి వెళ్ళి నామినేషన్ దాఖలు చేస్తే అసెంబ్లీలో కూర్చుంటా, పార్లమెంటు సీట్ ఇస్తే పార్లమెంట్లో కూర్చుంటా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి బీఫారానికి అది విలువ, నీ బీఫారానికి విలువ లేదు. కాబట్టి ఆఖరికి రోజా కూడా నేను త్యాగానికి రెడీ అంటుంది. మంత్రి పదవి ఇవ్వకపోతే కళ్ళకి నీళ్ళు పెట్టుకున్న రోజా గారు నా టికెట్ ఇవ్వకపోతే పర్లేదు అంటుంది. చలబోయిన వేణుగోపాల్ రెడీ అంటున్నాడు, ఇంకొక ఆయన రెడీ అంటున్నాడు, పేరు నాని రెడీ అంటున్నాడు, కొడాలి నాని రెడీ అంటున్నాడు. అందరు రెడీ, టికెట్ ఇవ్వకపోతే త్యాగానికి రెడీ. త్యాగం కాదు అది, ఓడిపోతామనే భయం. నువ్వు 175 మంది మార్చినా ఓకే అంటారు అందరూ. ఎందుకంటే ఎలా ఓడిపోతున్నారని ప్రజలు ముందే గ్రహించారు వీళ్ళు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నీ సాక్షి పేపరు నువ్వు ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు ప్రజల డబ్బు, ప్రభుత్వంలో ఉన్నటువంటి డబ్బు ప్రతిది కూడా ప్రజల డబ్బే. ప్రజల డబ్బు ఎంత నీ పత్రికకి ఇచ్చావో దమ్ము ధైర్యం, మీ వాళ్ళు మాట్లాడతారు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంత ఇచ్చావో ప్రజలకి చెప్పు. నువ్వు ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఏబిఎన్, TV5 గురించి మాట్లాడే ముందు నీ పత్రిక గురించి మాట్లాడి మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడు. ఇది జగన్మోహన్ రెడ్డి నీ పేపరు నీకు ఇక ప్రభుత్వం పోయాక అది మూతపడడం ఖాయం. ఎందుకంటే ప్రజలు ఊరుకోరిక. ప్రజలు అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడి బొమ్మ చూడడానికి కూడా ఇష్టపడరు. నేను చెప్తున్నాను, ఇది రాసుకోండి ఇది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ప్రజాధనాన్ని నాన్ బెయిల్ వారెంట్ ఏంటమ్మా? జగన్మోహన్ రెడ్డికి శిక్ష వేస్తే 10 జన్మలకు సరిపోదు, అన్ని శిక్షలు వేస్తారు. జగన్మోహన్ రెడ్డికి వారెంట్లు లేవిక. లోపలికి వెళ్ళాడంటే ఇక బయటికి రావడం అనేది జరగదు. 10 జన్మలకు సరిపడా పాపం చేశాడంటారు చూసారా? 10 జన్మలకు పాపం చేశాడు, 10 జన్మలకు సరిపడా ఆస్తులు దోచుకున్నాడు, తరతరాలు తరగని ఆస్తులు దోచుకున్నాడు. కాబట్టి జైలు శిక్ష కూడా అలాగే ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ.